ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావము ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమె దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి దేవుని యొక్క వాక్యమును వినుటకు దేవుడు ఈ సాటర్డే సర్వీస్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమె ఈ రోజున ఈ యొక్క లైవ్ స్ట్రీమ్లో కానీ లేకపోతే రికార్డెడ్ అయిన ఈ యొక్క వీడియోలో జాయిన్ అయిన బ్రదర్స్కి, సిస్టర్స్కి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఎంతగానో ఆశపడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తప్పనిసరిగా మన జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు నీ వాక్యమును వినుటకు మేమందరము సిద్ధముగా ఉంటుండగా దేవా, మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావము పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య కన్నులు మన మీద ఉండాలి అంటే ఏమి చేయాలి? నువ్వు ఏ అనే కేటగిరీలో ఉన్న వ్యక్తివైనా, బి అనే కేటగిరీలో ఉన్న వ్యక్తివైనా, సి అనే కేటగిరీలో ఉన్న వ్యక్తివైనా, నువ్వు ఏ కేటగిరీలో ఉన్న వ్యక్తివైనా సరే, ఈ రోజున వాక్యం వింటున్న నీ మీద, వాక్యం వింటున్న నీ మీద, వాక్యం వింటున్న నీ మీద, వాక్యము చెప్తున్న నా మీద దేవుని కన్నులు ఉండాలి అంటే ఏమి చేయాలి? ఈ రోజున క్లుప్తముగా మనము నేర్చుకుందాం. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే దేవుని కన్నులు మన మీద ఉండటము అని అంటున్నట్లయితే అది మనము మంచి పని చేసినా దేవుని కన్నులు మన మీద ఉంటాయి, చెడు పనులు చేసినా మనము దేవుడి కన్నులు మన మీద ఉంటాయి. అయితే ఈ రోజున మనము ఏ టైప్ ఆఫ్ కేటగిరీలో చెందిన వ్యక్తుల వలె ఉంటున్నాము, లేకపోతే మనము మంచి పనుల విషయం నిమిత్తమే దేవుడి కన్నులు మన మీద పడాలని ఆశిస్తున్నామా, లేకపోతే చెడు పనుల విషయం నిమిత్తమే దేవుని కన్నులు మన మీద ఉండాలని ఆశిస్తున్నామో ఈ సమయంలో మనము క్లుప్తముగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుల వారి యొక్క జీవితాన్ని ఉదాహరణ కింద మనము తీసుకుని ఉందాం. మొట్టమొదటిది జోసెఫ్. యేసుక్రీస్తు వారు కన్నులు జోసెఫ్ మీద పడటం అనేది జరిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు కన్నులు ప్రతి ఒక్క మానవుడి మీద పడాలి అని అంటున్నట్లయితే ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి, డి అనే వ్యక్తి ఎలాగైతే జీవిస్తున్నాడో అలా జీవిస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారి కన్నులు మన మీద పడటము చాలా అరుదు. మరి యేసుక్రీస్తు వారి కన్నులు మన మీద పడాలి అని అంటున్నట్లయితే ఏమి చేయాలి అంటే ట్రై సంథింగ్ న్యూ. అంటే కొత్తగా ఏదైనా చేస్తే దేవుని కన్నులు మన మీద పడతాయి అనే విషయాన్ని గ్రహించండి. ఆ కాలంలో యోసేపు జీవిస్తున్న కాలంలో ఏ అనే వ్యక్తి పాపం చేస్తున్నాడు, బి అనే వ్యక్తి పాపం చేస్తున్నాడు, సి అనే వ్యక్తి పాపం చేస్తున్నాడు, ప్రాముఖ్యంగా డి అనే వ్యక్తి పాపం చేస్తున్నాడు. ఏ భేదం లేదు. చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ పాపము చేస్తూ, పాపంలోనే బ్రతుకుతూ, పాపంలోనే జీవిస్తూ, పాపమే సర్వము అని చెప్పి బ్రతుకుతున్న ఆ కాలములో దేవుడు యోసేపును దీవించినప్పుడు యోసేపు ఒక ఉన్నతమైన స్థానమునకు రావటానికి దేవుడు తన జీవితాన్ని ట్రైనింగ్ పీరియడ్లో ఉంచినప్పుడు యోసేపుకు ఎదురైన చేదు అనుభవం ఏంటి అని అంటున్నట్లయితే పొతీఫర్ భార్య వచ్చి మీరు నేను నాతో మీరు మీతో నేను కలిసి సహజీవనము చేద్దాము రండి అని చెప్పి ఈ యొక్క పొతీఫర్ భార్య చెప్పిన వెంటనే యోసేపు అక్కడ నుండి ఇది నేను సేవిస్తున్న నా దేవునికి ప్రాముఖ్యముగా నాకు విరుద్ధముగా ఉంది కాబట్టి నేను ఇటువంటివి చేయను అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ పాపము నుండి దూరముగా పారిపోయి ఉన్నాడు. వెంటనే ఎవరైనా నీతిమంతులుగా ఉన్నారా అని చెప్పి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో చూస్తున్నప్పుడు యోసేపు మీద దేవుని కన్నులు పడటం అనేది జరిగినది. అందరూ పాపము చేస్తున్నారు, అందరూ వ్యభిచారము చేస్తున్నారు, అందరూ నీచమైన కార్యములు చేస్తున్నారు. కానీ యోసేపు మాత్రము అందరు చేసినట్టుగా నేను చేయకూడదు, నా మీద దేవుని కన్నులు ఉండాలి, నా మీద దేవుని దృష్టి ఉండాలి అని అంటున్నట్లయితే నేను సంథింగ్ న్యూ చేయాలి అంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అని చెప్పి పాపము నుంచి దూరం అయిపోయి ఉన్నాడు. వెంటనే దేవుని కన్నులు తన మీద పడి ఉన్నాయి. అద్భుతమైన రీతిలో యోసేపు తన జీవితాన్ని ఆ యొక్క పాపము నుండి విడిపించుకునటానికి ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క నీతిమత్వాన్ని చూసిన క్రీస్తు దీవించకుండా ఉండలేకపోయి ఉన్నాడు. వెంటనే
ఆ యొక్క ఐగుప్తు దేశానికి రెండవ ప్రధానమంత్రిగా యోసేపును దేవుడు ఆశీర్వదించడం అనేది జరిగి ఉన్నదండి. అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చూస్తున్నట్లయితే విడోస్ అంటే వేద విధవరాలు. యేసుక్రీస్తు వారు పామ్ సండే ముగించుకొని ఉన్నారు. హోలీ మండే కంప్లీట్ అయింది. ట్యూస్డే నాడున యేసుక్రీస్తు వారు శిష్యులకి సమాజ మందిరములో కొన్ని ఒక బోధలను చేస్తూ బోధ ముగించుకొని యేసుక్రీస్తు వారు అలా వచ్చి గుంపుతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుండగా ఒక వేద విధవరాలు అక్కడి నుండి నెమ్మదిగా అలా నడుచుకుంటూ వచ్చి కానుక పెట్టెలో 2 కాసులు వేసి అక్కడి నుండి వెళ్ళిపోవటం అనేది జరిగినది. వెంటనే యేసుక్రీస్తు కన్నులు, యేసుక్రీస్తు వారి దృష్టి ఆ బీద విధవరాల మీద ఉండటం అనేది జరిగినది. ఎందుకని అని అంటున్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు అక్కడున్న ప్రజలందరితో, మీరు ధనవంతులు కానుకలు వేస్తున్నప్పుడు నేను పారజూచి వచ్చి ఉన్నాను, బీద విధవరాలు కానుకలు వేస్తున్నప్పుడు కూడా నేను పారజూచి వచ్చి ఉన్నాను. అయితే ప్రతి ఒక్కళ్ళు వారి కలిగిన సమృద్ధిలో నుండి ఇచ్చి ఉన్నారు, కానీ ఈమె తన జీవనం అంతయు కలిగినదంతయు ఇచ్చివేసింది, అందరికన్నా ఈమె ఎక్కువ ఇచ్చింది అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆమెని చెప్పటము, ఆమెని దీవించటం అనేది జరిగి ఉన్నది. అందరి దగ్గర డబ్బులున్నాయి, ఈమె దగ్గర డబ్బులున్నాయి. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, ఈమె దగ్గర ఉన్నాయి. ప్రాముఖ్యముగా అందరూ వారికి ఒక 1000 రూపాయలు ఉంటే వారికి కలిగిన దాంట్లో నుండి ఒక 100 రూపాయలు, ఒక 200 రూపాయలు, ఒక 300 రూపాయలు దేవునికి ఇచ్చి ఉన్నారు. అందరూ చేసే రీతిగా చేసి ఉన్నారు, వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఈ బీద విధవరాలు, నా స్థితికి ఒక మార్పు రావాలి, నా జీవితానికి ఒక మార్పు రావాలి, నా భవిష్యత్తుకి ఒక మార్పు రావాలి అని చెప్పి గ్రహించిన ఈ బీద విధవరాలు తన దగ్గరికి మిగిలినది, రేపటి రోజు ఎలాగో తెలియదు, ఈ రోజుకి తనకు మిగిలి ఉన్నది 2 కాసులు మాత్రమే, 2 నాణ్యాలు. ఆ 2 నాణ్యాలను తీసుకొని ఆ కానుకలు పెట్టెలో వేసింది. వెంటనే అందరిని చూసిన క్రీస్తు ఆమెను కూడా చూచున్నాడు. వెంటనే వీళ్ళందరికన్నా ఈమె ఎక్కువ ఇచ్చింది. ఎందుకు అని అంటున్నట్లయితే వారు సమృద్ధిలో నుండి ఇచ్చిన్నారు, ఈమెకి ఉన్నది మొత్తము ఇచ్చేసింది. అంటే రేపటి రోజు ఎలాగా అని ఆలోచించకుండా ఈరోజు నా దేవుణ్ణి నేను గణపరిచానా, నా దేవుణ్ణి నేను మహిమపరిచానా, ఆ స్వభావాన్ని చూసిన క్రీస్తు ఆమెని దీవించకుండా ఉండలేకపోయినాడు. అద్భుతముగా ఆ బీద విధవరాలు ఆశీర్వదించబడటం అనేది జరిగి ఉన్నది. అదే పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూస్తున్నట్లయితే యోబు భక్తుడు తన జీవితంలో బహు సంపన్నుడు, బహు ఉన్నతమైన వ్యక్తి, బహు ఆశీర్వదించిన వ్యక్తి. ఇండియాలో మనం చూస్తున్నట్లయితే నెంబర్ 1 పొజిషన్లో, అనగా ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ మ్యాన్స్లో ఒక వ్యక్తిగా పిలువబడుతున్న వ్యక్తి ముఖేష్ అంబానీ గారు. ఇప్పుడు ఎలాగైతే ఒక ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్గా కనపడుతున్నారో అదే రీతిగా ఆ రోజులలో అంతకు మించి దీవించబడిన వ్యక్తి, అంతకు మించి ఆస్వాదించబడిన వ్యక్తి, ఎంతో బహు విస్తారముగా దీవించబడిన యోబు తన జీవితంలో సంతానము కూడా అలాగే ఆస్వాదించబడినది. ఒకానొక సమయానికి వచ్చేసేటప్పటికి సర్వము కోల్పోయి ఉన్నాడండి. దేవుని నమ్ముకోనప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, దేవునిచే ఆస్వాదించబడిన తర్వాత సమస్తము నాశనం అయిపోయింది. అంటే జంతువులు, పశువులు, మేకలు, గొర్రెలు, గాడిదలు, పిల్లలు, ఆస్తి, అంతస్తు సమస్తము కోల్పోయి రోడ్డు మీద అడుక్కునే వ్యక్తి ఉంటారు చూడండి, అటువంటి స్థితికి వచ్చేసి పెంకులు తీసుకొని ఆ పుండ్లుని ఇలా గుచ్చుకుంటూ అట్టి రీతిగా ఉంటున్నప్పుడు వాళ్ళ ఆవిడొచ్చి, ఆ దేవుని నమ్ముకున్నావు చూడు, ఎందుకు నీ బతుకు వదిలేసి, ఇప్పటికైనా నీకు సిగ్గు రాలేదా, ఇంకా దేవుడు ఏంటావేంటి అని చెప్పి అంటే వెంటనే ఆ యోబు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చిన మాట ఏంటి అని అంటున్నట్లయితే, అందరిలాగా తిరిగి ప్రత్యుత్తరము ఇవ్వలేదు. ఏమని ఇచ్చి ఉన్నాడు అని అంటున్నట్లయితే, మూర్ఖురాలులాగా మాట్లాడమాక, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామము స్తుతి నొందును గాక అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది జరిగినది. ఈ రోజున చర్చికి వచ్చి ఉద్యోగం రాకపోతేనో, చర్చికి వచ్చి వ్యాపారంలో సక్సెస్ అవ్వకపోతేనో, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అరే వీళ్ళు మతం తీసుకున్న వాళ్ళంటరా అని చెప్పి నలుగురితో అవమానము పడి, కూతురో కుమారుడో వివాహము జరగకపోతేనే సంఘానికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ నా జీవితంలో అద్భుతము జరగలేదు అని చెప్పి అనేక మంది ఈ దేవుడొద్దు, ఈ క్రైస్తవ మతము వద్దు అని చెప్పి విడిచిపెట్టి
వెళ్ళిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ రీతిగా ఉండకూడదు. నా దేవుని కన్నులు నా మీద పడాలి, నా దేవుని దృష్టి నా మీద పడాలి అంటే నేను ట్రై సంథింగ్ న్యూ, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను, ఆయన నామమే స్తుతి పొందునుగాక అని చెప్పిన వెంటనే దేవుడు కళ్ళు, దేవుని దృష్టి ఆయన మీద పడి, అబ్బా ఎంత అద్భుతమైన మాట అన్నాడు, ఇది ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి ఏదైతే కోల్పోయి ఉన్నాడో సమస్తము రెండంతలుగా దేవుడు మొత్తము తిరిగిచ్చేయటం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున ఉన్నారా మన మధ్యలో? ఈ రోజున దేవుని కన్నులు మన మీద ఉండాలి అని అంటున్నట్లయితే, మన మీద పడాలి అని అంటున్నట్లయితే, మన మీద దృష్టి ఉంచాలి అని అంటున్నట్లయితే, నీవు మంచి చేసినా దేవుని కన్నులు ఉంటాయి, చెడు చేసినా దేవుని కన్నులు ఉంటాయి. మంచి చేసినప్పుడు ఒక యోసేపు ఆశీర్వదించబడినట్టుగా, ఒక బీద విధవరాలు ఆశీర్వదించబడినట్లుగా, ఒక యోబు భక్తుడు ఆశీర్వదించబడినట్లుగా ఈ రోజున నీవు మంచి చేస్తున్నట్లు, ప్రజలందరూ పాపము చేస్తే నువ్వు పరిశుద్ధముగా జీవిస్తూ, ప్రజలందరూ అన్యాయము మార్గంలో బ్రతుకుతుంటే నువ్వు న్యాయము కలిగి జీవిస్తున్నట్లయితే, ప్రజలందరూ ఏది చేసినా ఏదో చేయలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లయితే, ఏది జరిగినా జరగకపోయినా నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి నీవు ఈ రోజున ఆయనని నమ్ముకొని ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీదే నీవు ఆశ పెట్టుకొని దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్న నీ జీవితముతో ఈ రోజున ఒక యోసేపు, ఒక యోబు, ఒక బీద విధవరాలు దీవించిన రీతిగా నీ జీవితాన్ని నా దేవుడు ఈ రోజున దీవించబోతున్నాడు అనే విషయాన్ని ఈ సమయమునందర ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మరి చెడు చేసిన దేవుని కన్నులు మన మీద ఉంటాయంటే ఉంటే, మరి చెడు చేస్తే దానికి తగిన ప్రతిఫలములు ఎట్లా రీతిగా ఉంటాయి అని అంటున్నట్లయితే, అదే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చూడవచ్చు ఇద్దరు వ్యక్తులని. మొట్టమొదటిది మోషే. మోషే 40 సంవత్సరాలు సుదీర్ఘముగా సంపన్న కుటుంబంలో జన్మించిన మోషే అద్భుతమైన జీవితం అండి. ఆ 40 ఇయర్స్ ఎలా బ్రతికాడు అని అంటున్నట్లయితే, ఒక రాజు భోగాలు ఎలాగైతే అనుభవిస్తారో, రాజుకు కలిగిన ఒక రాజు ఎలాగైతే జీవిస్తాడో అట్టి రీతిగా జీవించి ఉన్నాడండి మోషే. 40 సంవత్సరాలు అసలు విద్యలలో కానీ, జ్ఞానములో కానీ, ఏ విషయంలో కూడా కొదువు లేకుండా అద్భుతముగా, ఆస్తిలో తినడానికి ఏ విషయంలో కొదువు లేదు, చిటికేస్తే సమస్తము కాళ్ళ దగ్గరకు వస్తాయి, అంత ఉన్నతముగా జీవించిన మోషే తన జీవితంలో ఒక పొరపాటును గ్రహించుకోలేకపోయి ఉన్నాడు. ఆ పొరపాటు ఏంటి అని అంటున్నట్లయితే, తనకు ఉన్నది కోపం. ఈ కోపము ద్వారా ఒక వ్యక్తిని హత్య చేయటము, ఒక వ్యక్తిని చంపేయటం అనేది జరిగింది. ఎప్పుడైతే చంపేసి ఉన్నాయో దేవుని కన్నులు ఆయన మీద పడి ఉన్నాయి. ఆయన మీద పడిన ఈ కన్నులను దేవుడు చూసి, నేను నీ దగ్గర నుండి ఇది ఆశించలేదు, నేను నీ దగ్గర నుండి ఇది కోరుకోనలేదు, నేను నీ దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి నెక్స్ట్ 41 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు అడవిలో తీసుకుని వెళ్ళి గొర్రెలను కాసే వ్యక్తిగా మోషేని దేవుడు మార్చేయటం అనేది జరిగింది. 40 సంవత్సరాలండి. నాట్ ఇన్ 40 డేసో, 4 డేసో, 4 మంత్సో, 4 వీక్సో, 4 ఇయర్సో కాదు, 40 ఇయర్స్. ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి సమస్తము కోల్పోయి పూరి పాకలో ఉండాలి అంటే మనోవేదనతో చచ్చిపోతారు. అటువంటి పరిస్థితి మోషేకి ఎదురయ్యింది తన జీవితంలో. కోపము వలన తన జీవితంలో ఒకరిని హత్య చేయడం వలన యెహోవా కన్నులు ఆయన మీద పడి ఉన్నాయి. తద్వారా తన జీవితము 40 ఏళ్ళు అట్టి రీతిగా ముగిస్తూ ప్రయాణము చేస్తూ ఉంది. ఎందుకు అని అంటున్నట్లయితే, దేవుడు మంచి విషయాల నిమిత్తమే యోసేపు దగ్గర నుండి ఆశించి ఉన్నాడు, కానీ ఇటువంటి పాపిష్టి కార్యక్రమముల విషయం నిమిత్తమే దేవుడు అన్నాడు మోషే దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఆ ఒక్క అడవిలో గొర్రెలను కాసుకుంటూ ఉంటున్నప్పుడు తప్పైపోయింది ప్రభువా అని చెప్పి తన జీవితాన్ని సరిచేసుకున్న తర్వాత వెంటనే అద్భుతమైన రీతిలో నెక్స్ట్ 40 ఇయర్స్ అంటే 81 to 120 వరకు 30 లక్షల మందికి నాయకుడిగా నిలబెట్టి ఇజ్రాయేలు నుంచి యోర్దాను నది వరకు దాటించడం అనేది జరిగినది. నాయకుడిగా మోషేని దేవుడు ఉంచడం అనేది జరిగినది. అద్భుతముగా దేవుడు దీవించడం అనేది జరుగుతుందండి. ఈ రోజున అదే పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తున్నట్లయితే ఇంకొక వ్యక్తి ధనవంతుడు. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు అని అంటున్నట్లయితే ఉన్నది ఒకే వ్యక్తి. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆ ధనవంతుడు ఒక స్త్రీని వివాహము చేసుకుందామని చెప్పి చూసినప్పుడు, ఒక స్త్రీ అనగా ఆమె ఎక్కడి నుండి వస్తూ ఉంటున్నట్లయితే పచ్చదనములో నుంచి వచ్చిన ఒక స్త్రీ. అంటే సమస్తము అటు తోటలు ఇటు తోటలు ఒక ఉన్నతమైన సంస్థానము నుంచి రాణి కింద ఆమె ఈ యొక్క ధనవంతుని దగ్గరికి వచ్చి ఉన్నది. కానీ ఈ ధనవంతుడు నివసించే యొక్క స్థలము ఎడారి ప్రాంతము. దుబాయ్ ఇప్పుడు ఎలాగా అలా రీతిగా ఎడారి, మొత్తం ఎడారిల్లో జీవిస్తున్నప్పుడు, నిన్ను చేసుకోక మునుపు నా జీవితం సూపర్గా ఉంది, నిన్ను చేసుకున్న తర్వాత నా జీవితం ఇలా అయింది, ఎందుకయ్యా బాబు నిన్ను చేసుకున్నా, అనవసరంగా చేసుకున్నాను అంటే నో 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 అని చెప్పి ముంతాజ్ కోసము ఒక తాజ్మహల్ని ఎలాగైతే కట్టించి ఉన్నాడు, అట్టి రీతిగా ఈ యొక్క ధనవంతుడు తన భార్య కోసము ఇటు చూసిన పచ్చదనము, ఇటు చూసిన పచ్చదనం, ఇటు చూసిన పచ్చదనం, వెనక చూసిన పచ్చదనం, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే వేలాడి తీసే చెట్లను మొత్తము పెట్టించేశారు. అంటే ఇసుక కనిపించకుండా మొత్తము గార్డెన్గా పెట్టించేసి ఆ గార్డెన్లోకి ఒక్కసారి బయటకు వచ్చి 2 చేతులు ఇలా కట్టుకొని తలకై పైకెత్తి ఇదంతా నా జ్ఞానంతో కలిగింది అన్న వెంటనే దేవుని కనులు, దేవుని దృష్టి అతని మీద పడి వెంటనే అడిగి ఉన్నది, ఇదంతా నీ జ్ఞానం కలిగి ఉన్నదా వెర్రివాడ, ఈ రాత్రికి నీ ప్రాణము తీసుకుంటే ఇదంతా ఎవరిదవుతుంది అన్న వెంటనే తప్పు తెలుసుకున్నాడు. గడ్డి తినిపించాడు 7 సంవత్సరాల పాటు. తప్పైపోయింది ప్రభువా అని చెప్పి లంపలేసుకున్న తర్వాత దేవుడు మళ్ళీ ఆ వ్యక్తిని ఆస్వాదించడం అనేది జరుగుతుంది. ఈ రోజున దేవుని కన్నులు మన మీద ఉండాలి అని అంటున్నట్లయితే మనము మంచి చేసేవారిగా మనము ఉండాలి. మంచి చేసినప్పుడు దేవుని దృష్టి, దేవుని కన్నులు మన మీద ఉంటాయి. అంటే మంచి చేయకపోతే దేవుడి కన్నులు మన మీద ఉండవా బ్రదర్ అంటే ఉంటాయి. లైన్గా వెళ్ళేటప్పుడు నీ టైం ఎప్పుడో రావచ్చు, కానీ నీవు మంచిని ఎదుర్కొని జీవిస్తున్నప్పుడు వీరందరినీ విడిచిపెట్టి వీరి దగ్గరికి చూడటం అనేది జరగవచ్చు. మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక పురుషుడు, ఒక స్త్రీ వచ్చి, అయ్యా మా కుమార్తె చనిపోయినది, మా కుమార్తెని రక్షించడానికి వస్తావా అని అడుగుతున్నప్పుడు వెంటనే అక్కడ రక్తస్రావము కలిగిన స్త్రీ వెంటనే అక్కడికి వచ్చి ఉన్నది. వెంటనే అక్కడికి వచ్చి ఉన్నప్పుడు ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ యేసయ్య అంగీని ముట్టుకున్న వెంటనే స్వస్థత పొందింది. అక్కడి నుండి వెళ్ళిపోవటం అనేది జరిగి ఉన్నది. అంటే వెంటనే యేసుక్రీస్తు వారు తక్కువమని అంటే తిరిగి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్న వెంటనే ఆమె స్వస్థత పొందడం అనేది జరిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు వెళ్ళేది ఆ పాపని, మరణించిన పాపని, ఆ చావు బ్రతకలో ఉంటున్న ఆ పాపని దేవుడు స్వస్థపరచడానికి. కానీ ఈమె వచ్చింది, ఈయన కళ్ళు ఈమె మీద పడింది, ఈమె ఆశ్రదించబడి ఈమె వెళ్ళిపోయింది. అట్టి రీతిగా మనము మన జీవితంలో అందరూ చేసిన రీతిగా, అందరూ నడిచిన రీతిగా, అందరూ పాటిస్తున్న రీతిగా కాకుండా ట్రై సంథింగ్ న్యూ మనం చేస్తున్నట్లయితే అద్భుతముగా ఉంటుంది. ఒక యోసేపు చేసిన రీతిగా, ఒక యోబు చేసిన రీతిగా, ఒక బీద విధవరాలు చేసిన రీతిగా మనము ఉండాలి. ఈ రోజున ఈ వాక్యము వినకుండా, ఈ రోజున ఎటువంటిది అర్థము కాకుండా ఇప్పటి వరకు మన జీవితంలో ఒక ధనవంతుడి వలె, లేకపోతే మన జీవితంలో ఒక మోషే వలె జీవించేసి ఉన్నామేమో. ఈ రోజున వాక్యం వింటున్న మీలో అనేక మంది ఇటువంటి స్వభావం, ఇటువంటి చెడు కార్యక్రమములను చేసి దేవుని దృష్టి మీ మీద పడటం వలన మీ జీవితంలో సమస్యలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు. అయితే భయపడాల్సిన అవసరము లేదు. ఒక మోషే తప్పు తెలుసుకున్న పశ్చాత్తాపడిన రీతిగా, ఒక ధనవంతుడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన రీతిగా ఈ రోజున నీ తప్పు నీవేమి చేసి ఉన్నావు అది నీకు తెలుసు. నీవు ఆయన దగ్గర పశ్చాత్తాపడినట్లయితే విడిచిపెట్టాడు. మోషేని నెక్స్ట్ 40 years అద్భుతంగా దీవించిన రీతిగా, ఈ ధనవంతుడిని 7 years కంప్లీట్ అయిన తర్వాత అద్భుతంగా దీవించిన రీతిగా ఈ రోజున వాక్యం వింటున్న నీ మనందరి బ్రతుకులో అద్భుతాన్ని చేయగల గొప్ప దేవుడు ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ఈ రోజున యేసై కనులు మన మీద ఉండాలి అని అంటున్నట్లయితే ట్రై సంథింగ్ న్యూ. ఆ కొత్తది చేయండి. దేవుడికి ఇష్టమైనది, దేవుడికి నచ్చే రీతిలో, దేవుడు మెచ్చే రీతిలో ట్రై సంథింగ్ న్యూ చేస్తున్నట్లయితే ఆయన కళ్ళు మీ మీద పడితే, ఆయన దృష్టి మీ మీద పడి ఉన్నదా, జీవితం అద్భుతముగా దీవించబడుతుంది, ఆస్వాదించబడుతుంది అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఈ వాక్యం విన్న మీ జీవితంలో దేవుని కన్నులు నా మీద ఉండాలి బ్రదర్ అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. తప్పనిసరిగా దేవుడి దృష్టి మీ మీద
ఈ రోజునే ఉంచుతాడు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. అద్భుతమైన రీతిలో నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. దేవుని కనులు మన మీద ఉండాలంటే ఏమి చేయాలి? ట్రై సంథింగ్ న్యూ. ఒక యోసేపు చేసిన రీతిగా అందరూ ఈ భయంకరమైన లోకములో పాపముతో, శాపముతో, మోసముతో, అన్యాయముతో, అక్రమముతో, వ్యభిచారముతో, క్రూరత్వముతో బ్రతుకుతూ ఉంటున్న ఈ లోకములో పరిశుద్ధముగా నీ కొరకు జీవించేవారుగా, యథార్థముగా నీ కొరకు బ్రతికేవారుగా, నీతి మార్గమును అనుసరించి నడుచుకునే వారిగా మేమందరమును ఉండులాగన నీ దృష్టి మా మీద పడి ఒక యోసేపు ఆశీర్వదించబడిన రీతిగా, ఒక యోబు ఆశీర్వదించబడిన రీతిగా, ఒక బీద విధవరాలు ఆశీర్వదించబడిన రీతిగా మేము ఆశీర్వదించబడాలి తండ్రి. ఎవరైతే ఈ సత్యాన్ని కనుగొనలేక, ఈ యొక్క మర్మాలను తెలియలేక, ఎవరైతే తమ జీవితాలను నాశనం చేసుకొని శాపము ద్వారా, పాపము ద్వారా, బాధల ద్వారా, కష్టాల ద్వారా, సమస్యల ద్వారా, అనారోగ్యాల ద్వారా ఎవరైతే బంధింపబడి, బాధింపబడి, శ్రమకి గురవి, వేదన చెందుతూ కన్నీరు విడుస్తున్నారో, ఒక మోషేలాగా, ఒక ధనవంతుడిలాగా ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, మీరే ఈ వాక్యములో వారిని ముట్టి స్వస్థపరిచి, వారి యొక్క మనసును మార్చి, వారి తలపులు ఆలోచనలను మార్చి, పాపం విషము నిమిత్తమే క్షమాపణ పొంది నీ ఎదుట క్షమాపణ పొందుతున్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధి, నీ ప్రత్యక్షత వారికి దయచేసి అద్భుతమైన రీతిలో ముట్టి తాకి స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించమని ఈ రోజున ఈ యొక్క వాక్యం బట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొంది ఉన్నారని నమ్ముచు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కూడా మీకే చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఈ రోజున వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బాగుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.